వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవికుమార్ను పోలీసులు అరెస్టు చేశారు. ఇవాళ వదిలేశారు. వైసీపీ సోషల్ మీడియా సోల్జర్ ఇంటూరి కిరణ్ కుమార్ను సింపుల్గా అరెస్ట్ చేశారు, ఈజీగా వదిలేశారు. ఇదండి ఈ వీడియోలో టాపిక్. ఇక అసలు విషయంలోకి వెళ్తే, వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం వారి మీద సోషల్ మీడియాలో ఏ చిన్న పోస్టు పెట్టినా గ్రామ స్థాయిలో కార్యకర్తలను సైతం కిరాతకంగా పోలీసుల చేత హింసించేవారు. ఆ కార్యక్రమానికి ఇప్పుడు జరిగినటువంటి ఇంటూరి కిరణ్ కుమార్ కార్యక్రమానికి పోలిస్తే ఎంతో తేడా ఉందండి. దానికి ఉదాహరణగా విజయవాడ ఏరియాలో ఒక పెద్ద ఆవిడ 75 సంవత్సరాల వృద్ధురాలు మీద కూడా కేసులు పెట్టి ఆమె హోటల్ బిజినెస్ని నాశనం చేసే వరకు వదలలేదు. మనం గతంలో ఈ విషయం విన్నదే. ఇక ఆయన అరెస్ట్ మీద విడుదల మీద ఆయన ఏం చెప్పుకున్నారంటే, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవికుమార్ను అరెస్టు అక్రమంగా చేశారట. గుడ్లవల్లేరు కాలేజీ ఘటనలో విద్యార్థుల తరపున సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవికుమార్ను అరెస్టు చేయడం పట్ల సోషల్ మీడియాలో తీవ్ర నిరసన వ్యక్తం అవుతుంది అని చెప్పుకొచ్చారు. కానీ ఎక్కడ కూడా ఆయన మీద నిరసన అనేది వ్యక్తం కాలేదండి. ఏపీ వ్యాప్తంగా ఇది మాత్రం పచ్చి అబద్ధమైనటువంటి వాస్తవం. విషయం అంటే, కాలేజీలో జరిగేటటువంటి అమ్మాయిల మీద ఇష్యూని అంత త్వరితగతిన మీడియా ముందుకు తేవడం అనేది చట్టవిరుద్ధం. అక్కడ జరిగినటువంటి అరాచకాలు నిజమా వాస్తవమా అనేది పోలీసులు తేల్చిన తర్వాత మీడియాకు రావాల్సింది. ఈ మహానుభావుడు ముందుగానే ఉన్నవి లేనివి చిలవలు పలువులుగా చేసి సోషల్ మీడియాలో పెట్టడం అనేది జరిగింది. ఇకపోతే ప్రభుత్వ తీరును సోషల్ మీడియా వేదికగా సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎండగడుతున్నారు అని చెప్పుకొచ్చారండి. ఇక ఇంటూరి అరెస్టులో సుప్రీంకోర్టు ఆదేశాలను పోలీసులు పట్టించుకోలేదని, దీంతో ఇంటూరి కుటుంబీకులు హైకోర్టులో ఫిర్యాదుకు సిద్ధమయ్యారు. పోలీసులపై చర్యలు కోరతామని వెల్లడించారు. ఈయన మీద ఈగ వాళ్ళని లేదండి. పోలీసులు కనీసం ఒక లాఠీ దెబ్బ కూడా పడలేదు. అలాంటప్పుడు పోలీసుల మీద చర్యలు కోరతామని ఎందుకు వెల్లడించారో అర్థం కావడం లేదు. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్ అలా ఉంటుంది. అప్పుడు పోలీసుల్ని ఎమ్మెల్యేలు ఎంపీ స్థాయి వాళ్ళు మీరు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన దాకా ఒప్పుకోనే విధంగా వ్యవహరించేవారు. ఇప్పుడు పోలీసులకి స్వతహాగా ఇన్వెస్టిగేషన్ వదిలేస్తారు కాబట్టి వాళ్ళు ఎంతవరకు దాంట్లో చేయాలనో అంతవరకు మాత్రమే చేసి ఏ కేసుకు ఎంత మందలించాలో అనే విషయాన్ని దాని వరకే చేసి పంపుతున్నారు పోలీసులు. ఇంకా తెలుగుదేశం పార్టీ సపోర్టుగా ఉన్నటువంటి యూట్యూబ్ల వల్ల కూడా చాలా క్రియాత్మకంగా చేసినటువంటి పోలీసులు థర్డ్ డిగ్రీలో మనం గత వైసీపీ ప్రభుత్వంలో చూసాం. మినిమం 10 పోలీస్ స్టేషన్లు తిప్పుతారండి ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు. కనీసం కుటుంబ సభ్యులకు కూడా చెప్పకుండా నరకయాతన చూపించినటువంటి దాఖలాలను మనం గతంలో మీడియాలో వార్తల్లో బాధితుల మాటల్లో కూడా నేరుగా విన్నాం. కానీ ఇప్పుడు చూస్తే డిఫరెంట్ లా అండ్ ఆర్డర్ అండి. పోలీసులే సొంతంగా విచారిస్తారు, సొంతంగా వదిలేస్తారు. వాళ్ళ మీద రాజకీయ నాయకులు ఒత్తిడి అనేది ఏమీ ఉండదు. అలాగే ఈ కేసులో రాజకీయ నాయకుడు ఒత్తిడి అనేది ఉండింటే ఇతను మినిమం వారం తర్వాత కానీ బయటకు వచ్చే అవకాశమే లేదు. ఇతని అరెస్టు మామూలుగా కాదండి. ఈ కాలేజీలో జరిగిన ఉదంతం మీద అయితే కాదట. చూడండి, పక్కన పిక్కులు ఉన్నాయి కదా. లోకేష్ బాబుని విచిత్ర ఆకార రూపంలో చూడడంతో ఇతనికి మనశ్శాంతి కలుగుతుంది. అలాగే చంద్రబాబు నాయుడిని కూడా ఇలాంటి వికార స్వరూపం పెట్టడే ఇతనికి ఆత్మశాంతి కలుగుతుంది అనమాట. పవన్ కళ్యాణ్ ఫోటో కూడా చూడండి ఎలాంటి వికార స్వభావంతో పెడతారో. ఇలాంటి ఫోటోలు సోషల్ మీడియాలో గుప్పించి లేనిపోని చిలువలు పలువులుగా వార్తలు ప్రచారం చేస్తున్నారు. దాని మీదనే ఇతని అరెస్టు జరిగిందని పోలీసులు చెప్తున్నారు. ప్రశ్నించడం అంటే లోకేష్ బాబు ఇమేజ్ని ఈ కారణంగా తీర్చిదిద్దడమా, చంద్రబాబు నాయుడు గారి మీద కోపంతో ఆయన ఫ్రేమును ఇష్టానుసారంగా అసభ్యకరంగా పవన్ కళ్యాణ్ మీద ఈ యొక్క కోపాన్ని ఈ విధంగా వ్యక్తీకరించడమే ప్రశ్నించడమా అంటారని చెప్పేసి సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఇంటూరి కిరణ్ కుమార్ గారిని. గతంలో వైసీపీ హయాంలో వందల వేల మంది సోషల్ మీడియాలో తెలియక పోస్ట్ చేసి పబ్లిష్ చేసిన వాళ్ళని ఎంతో మందిని హింసించిన చరిత్ర వైసీపీ ప్రభుత్వంలో తెలియదా అని కూడా ప్రశ్నిస్తున్నారండి కిరణ్ కుమార్ గారిని. ఈ ప్రభుత్వం కాబట్టే కేవలం కిరణ్ కుమార్ని సింపుల్గా అరెస్ట్ చేసి ఈజీగా వదిలేయడం తెలుగుదేశం పార్టీకే చెందింది. లా అండ్ ఆర్డర్ తెలుగుదేశం పార్టీలో ఇష్టానుసారంగా వ్యవహరించడం అనేది ఎప్పటికీ జరగదనేది ఈ యొక్క కేసును ఉదాహరణ అండి. ఈ యొక్క కేసు తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎవరు హర్షించరు, కానీ లా అండ్ ఆర్డర్ అనేది మటుకు కరెక్ట్గా జరగాలనేటువంటిది తెలుగుదేశం పార్టీ కర్తవ్యం.
ఇకపోతే ఇంటూరి కిరణ్ కుమార్ అరెస్ట్ కావడం, బయటికి రావడం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అతనికి ఏదో పెద్ద విజయం సాధించిన మాదిరి పోలీస్ స్టేషన్ నుంచి బయటికి రావడం, ఆ ఫోటోలు పబ్లిష్ చేసుకోవడం, ఇన్స్టాగ్రామ్లో పబ్లిష్ చేసుకోవడం జరిగింది. కానీ ప్రజలు ఏమని ఆలోచిస్తున్నారంటే అప్పటి వైసీపీ ప్రభుత్వానికి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వానికి ఎంత తేడా ఉందని ఆలోచన చేస్తున్నారు. ఈ కారణంగానైనా వైసీపీ సోషల్ మీడియాలో కిరాతకంగా పనిచేసే వాళ్ళకి బుద్ధి వస్తుందేమోనని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారండి. ఈ వీడియో మీద మన తెలుగు ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.